శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కల్పనామాన కీర్తనం. మనవు మత్స్యరూప జనార్దన్నిట్లడిగెను. భగవన్ అచ్యుత, నీవు నాకు యుగములను మన్వంతరాలను పరిమాణం దానితో ఏర్పడం కల్ప పరిమాణం ప్రవచించావు. ఇప్పుడిక సమాన రూపాన కల్పముల నామములు తెలుపమనగా శ్రీమత్సుడిట్లు చెప్పాను. సరే, నీవు అడిగినట్లు కల్పనామములు అనుకీర్తించినంత మాత్రానే వేదాల అధ్యయనం చేటు చేయగలుగు పుణ్యం మానవుడు పొందును. మొదటిది శ్వేతకల్పం, రెండవది నీలలోహిత కల్పం, మూడవది వాసుదేవం, నాలుగవది రాధాంతరం, ఐదవది రౌరవం, ఆరవది దేవం, ఏడవది బృహత్, ఎనిమిదవది కందర్పం, 9 సజ్జం, 10 ఈశానం, 11 తమ్మం, 12 సారస్వతం, 13 ఉదానం, 14 గారుడం, 15 కౌర్మం. ఇది శుక్లపక్ష పంచదశ తిథియగు పూర్ణిమగను. అనగా శ్వేతకల్పం మొదలుగా ఒక్కొక్క కల్పం ప్రతిపత్ మొదలుగా శుక్లపక్ష మందలి 15 తిథులు అగునని అర్థం. తర్వాత కృష్ణ ప్రతిపత్ మొదలగు తిథులకు కల్పంలో మరి 15. అవి 16వది నారసింహం, 17వది సమానం, 18వది ఆగ్నేయం, 19వది సోమం, 20వది మానవం, 21వది తత్పురుషం, 22వది వైకుంఠం, 23వది లక్ష్మీకల్పం, 24వది సావిత్రి కల్పం, 25 ఘోరం, 26 వారాహం, 27 వైరాజం, 28 గౌరీ కల్పం, 29 త్రిపురాసుర సంహారం జరిగిన కాలమగ మహేశ్వర కల్పం, 30 పితృకల్పం. ఇది బ్రహ్మ జీవితమందలి మాసమందలి తిథుల్లో కడపటిదగు కుహూరూపముగా అమావాస్య అని బ్రహ్మయే స్వయంగా స్మృతులందు వేద ప్రమాణములకు శాస్త్రములందు చెప్పెను. చతుర్దశితో ఏమాత్రం స్పర్శ లేనిదై చంద్రదర్శనం ఏమాత్రం లేని అమావాస్యకు కుహు అని సంజ్ఞ. ఇట్లు ఈ కల్పముల రూపాన్ని చెప్పినవి బ్రహ్మమాసము. ఇది విన్నను అధ్యయనం చేసినను మహాపాతక నాశనమగను. ఒక్కొక్క కల్పం బ్రహ్మకు ఒక్కొక్క అహోరాత్రం కావున ఆ అహోరాత్రపు పగటి అందలి ఆరంభ కాలాన అనగా ఉదయాన బ్రహ్మదేవుడు లోక సృష్టికి ప్రవృత్తుడగను. అట్టి సృష్టాది ప్రవృత్తి అందు ఏ రూపమగ భగవత్తత్వము మహాత్మ్యం అనగా ఏ రూపమగ భగవదంశతత్వపు ప్రాధాన్యం ఆ కల్పమందు ప్రతిపాదించబడనో ఆ కల్పానికి ఆ భగవదంశ తత్వపు పేరు పూర్వమందే స్వయంభూ బ్రహ్మచే ఇవ్వబడ్డది. ఈ 30 కల్పములు తామసములు, రాజసములు, సాత్వికములు, సంకీర్ణములు అని పలు విధాలుగా ఉన్నవి. వీనిలో గుణత్రయ సమ్మిశ్రమ గల పురాణాలు ఎందు సరస్వతి మహత్యము, పితరుల మహత్వము ప్రతిపాదించబడను. తమో రూపములకు వాణి ఎందు అగ్నిశివుల మహత్వమును, రజోగుణమయు కల్పములందు బ్రహ్మ మహత్వాన్ని, సాత్విక కల్పములందు విష్ణు మహత్యాన్ని ప్రాధాన్యంగా వర్ణించబడను. పూర్వం బ్రహ్మ ఏ కల్పమందు ఏ పురాణం ప్రవచించినో ఆ కల్పానుసారం ఆ గుణతత్వం ప్రధానంగా గల ఆ దేవుని మహత్యం ఆ పురాణమందు వర్ణించబడను. ఆయా కల్పములందు ఉపాసకులు ఆ దేవతలను ఉపాసించి యోగ సంసిద్ధి నందు పరమగతి నందుదురు. బ్రహ్మప్రోక్తమగు పాద్మకల్ప వృత్తాంతాన్ని ప్రతిపాదించి ఈ మత్స్య పురాణాన్ని ఎవరు పర్వదినాల ఎందు పఠింతురో వారికి ధర్మమందు స్థిరచిత్తమును విపుల శ్రీని బ్రహ్మ కలిగించును. ఈ కల్ప ప్రతిమలను బంగారుతో చేయించి ఆయా పర్వదినాలందు దానం చేయువాడు బ్రహ్మపుర విష్ణుపురంలందు కల్పకాలం ఉండి అందును జిలోకం నందు ముని పూజితుడగను. విషయ వివేకములు గల మానవులు ఈ కల్పములను ముని రూపంతో ప్రతిమలుగా రూపొందించి దానమియ్యాలి అని పలికి మత్స్యుడు మనువుతో పురాణోపసంహార వచనం ఇట్లు పలికెను. మణిరాజా, నీకు నేను చెప్పిన ఈ పురాణ సంహిత సర్వపాప హరమును నిరంతరము ఆరోగ్యమును శ్రీని ఇచ్చినది. కల్ప పరిణామం వినుము. ఇట్టి 30 కల్పములతో ఏర్పడు మాసమును 12 ఒక సంవత్సరం కాగా అట్టి బ్రహ్మ సంవత్సర శతం, శివునికి ఒక దినం, శివుని 100 సంవత్సరాలు, విష్ణుకు ఒక రెప్పుపాటు. విష్ణుడు మెలకువతో ఉన్నప్పుడు ఈ జగత్తు ప్రవర్తిలను, అవిశ్వాత్ముడు శాంతాత్ముడే నిద్రించినప్పుడు ఇది అంతయు ప్రవలీనమగను అని మత్స్యుడు మనవుకు చెప్పి పురాణం ముగించెను. అనుచు సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను. ఇట్లు పలికి మత్స్యరూపుడు దేవేశుడు ఒక జనార్దనుడు సర్వభూతములను చూచుచుండగా సర్వభూతములను సాక్షిగా సర్వభూతముల అనుభూతియే ప్రమాణంగా ఆదేశమందే ఆకాలమందే అంతర్హితుడయ్యను. తర్వాత భగవానుడగు వైవస్వతుడను ఈ మనవు వివిధ ప్రజలను సృజించెను. ఆ రవి కులానందకరుడు తన అస్తరంను పాలించెను. ఇప్పుడు అనువర్తింతమగుతున్న మన్వంతరం అతనిది. ఋషులారా, మీకు నేను చెప్పిన ఈ మత్స్యరూప జనార్దన భాషితముగా ఈ పురాణ సంహితను వింటిది కదా. ఇది సర్వశాస్త్రాలకు మూర్ధస్థానమందున్నది. సర్వస్య గాత్రస్య శిర ప్రధానం అను న్యాయం అనుసరించి ఇది సర్వపురాణ ప్రధానం. పురాణ శ్రవణ మహత్యం. ఈ మత్స్యమహాపురాణం పవిత్రం, ఆయుప్రదం, యశోవృద్ధికరం, పవిత్రతరం, శుభకరం, మహాపాపహరం, శుభస్వరూపం. ఈ పురాణం వల్ల నరులకు సుకృత ఫలములు లభించును. అనేక తీర్థపంక్తుల యందు స్నానమాడుటచే
సమస్త ధర్మాలను ఆచరించే కలగ మహాఫలాలు సదా లభించను. ఈ పురాణం ఉత్తమం, సర్వదోష విఘాతకం. ఇది మత్స్యరూపుడగు హరి ఏ కారణవమందు మనవుకు చెప్పినట్టుది. అత్యంతం ప్రాచీనమైన ఈ పురాణం నుండి ఒక శ్లోక పాదమునైనా పఠించువాడు కూడా సర్వపాపముక్తుడై నిశ్చయంగా నారాయణ స్థానమందును ఆ మన్మధుని వలె దివ్యసుందర శరీరుడై సుఖియగును. రహస్యతత్వ ప్రతిపాదకముగా ఈ పుణ్యపురాణమంతయు శ్రద్ధాయుక్తుడై వినవాడు కూడా హరిని అనుగ్రహం వల్ల అశ్వమేధ యాగం ఆచరించి తత్పూర్తిగా అవబృధం ఆచరించిన వాడు పొందు మహాఫలం పొందును. ద్విజులారా, ధర్మజ్ఞుడు శివుని, విష్ణుని, బ్రహ్మను, సూర్యుని అర్చించిన తర్వాత ప్రతిదినమందును శ్రద్ధాయుక్తుడై ఈ మహాపురాణం నుండి శ్లోకంను, శ్లోకార్థంను, శ్లోకపాదంను అయినా తాను విననో లేక ఇతరులకు వినిపించునో అట్టి వానికి కలుగు ఫలం ఈ విధంగా ఉండును. బ్రాహ్మణుడు విద్యను, క్షత్రియుడు భూమిని, వైశ్యుడు ధనాన్ని, శూద్రుడు సుఖాన్ని పొందును. ఈ పురాణమంతా విన్నచో ఆయుష్మంతుడు, పుత్రవంతుడు, లక్ష్మీవంతుడు, పాపరహితుడు, శత్రువులచే అరాజితుడు అగును. ఫలశ్రుతి: అస్మాత్ పురాణాత్ సుకృతం నరాణం తీర్థావళినా మహాఫలానం సమస్త ధర్మాచరణోద్భవానాం సదేవ లాభస్య మహాఫలానాం అస్మాత్ పురాణాదపి పాదమేకం పఠేత్తు యః సోపి విముక్త పాపః నారాయణస్యాస్పదమేతి నూనం అనంగవద్దివ్య వపుః సుఖీ స్యాత్. ఇది మత్స్యమను సంవాదమైన శ్రీ మత్స్య మహాపురాణం. సర్వము సంపూర్ణం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. ఈరోజుతో మత్స్యపురాణం సంపూర్తిగా సంపూర్ణమైంది. అందరికీ ధన్యవాదాలు.